హలో అండి, హాయ్, నమస్తే, వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు 5 ఎకర్లో డెవలప్ చేసినటువంటి డిటిసిపి అప్రూవ్డ్ ఓపెన్ ప్లాట్స్తో మీ ముందుకు వచ్చానండి. ఈ ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్స్ తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సన్ రైజ్ ఇన్ఫ్రా వారు డెవలప్ చేసినటువంటి పుడమి టౌన్షిప్ అనే ప్రాజెక్ట్ ప్రజెంట్ చేస్తున్నాము. అండ్ ఈ ప్రాజెక్ట్ అనేది మనకి బెంగళూరు హైవే నుంచి హార్డ్లీ 10 minutes డ్రైవ్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ యొక్క లొకేషన్ డీటెయిల్స్ తెలుసుకునే ముందు బెంగళూరు హైవే యొక్క డీటెయిల్స్ తెలుసుకోవాలండి. సో ఈ బెంగళూరు హైవే అనేది మనకి NH44 గా పిలుస్తారు. అండ్ NH44 అనేది మనకి మన ఇండియాలోనే లాంగెస్ట్ హైవే. ఇది ఆల్మోస్ట్ మనకి 3800 kilometers వరకు ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మనకి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉంటుందండి. సో ఇది మనకి 11 రాష్ట్రాలను కలుపుతూ వెళ్తుంది. అండ్ అదే విధంగా ఇదే హైవేకి మనకి 5 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయండి. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే సేమ్ హైవేకి ప్యారలల్ గా మనకి రైల్వే లైన్ కూడా ఉంటుందండి. సో ఇక్కడ మనకి అడ్వాంటేజ్ ఏంటంటే మనకి రోడ్ కనెక్టివిటీ బాగుంటుంది అండ్ రైల్వే కనెక్టివిటీ ఉంటుంది. ముఖ్యంగా మరొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మన ఇదే రోడ్కి కనెక్టివిటీ అయి ఉంటుంది. అండ్ ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ రోడ్కి ఎక్కువగా కంపెనీస్ ఉంటాయి అండ్ ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉంటుందండి. సో మన హైదరాబాద్ నుంచి మన బెంగళూరు హైవే చూసుకున్నట్లయితే మనము ఎయిర్పోర్ట్ క్రాస్ చేసుకొని శంషాబాద్ క్రాస్ చేసుకొని ముందుకు వచ్చినట్లయితే మనకి కొత్తూరు ప్రాంతం వస్తుందండి. అండ్ ఈ రోడ్ అనేది మనకి ప్రస్తుతానికి 4 lanes గా ఉన్నటువంటి రోడ్ ఇది 6 lanes గా డెవలప్ చేస్తున్నారు. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఉంటుందండి. సో ఈ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అనేది మనకి ప్రపంచంలోనే 2వ అతిపెద్ద స్టిచ్చింగ్ స్టాచ్యూ. ముందుకు వచ్చి చూసినట్లయితే మనకి కనహ శాంతివనం ఉంటుందండి. సో కనహ శాంతివనం అనేది మనకి ప్రపంచంలోనే అతిపెద్ద యోగా సెంటర్ అండి. ఇక్కడ మనకి ఎట్ ఏ టైమ్ గా 1 lakh members కూర్చొని యోగా చేసుకునే విధంగా శాంతివనాన్ని డిజైన్ చేయడం జరిగింది. అండ్ ముందుకు వచ్చినట్లయితే మనకి షాద్నగర్ టౌన్ రావడం జరుగుతుంది. అండ్ షాద్నగర్ టౌన్ సంబంధించినటువంటి ఏరియా అంతా చూస్తున్నారు. సో ఇక్కడ చూసినట్లయితే మనకి హైదరాబాద్ లో ఉన్నటువంటి జూ పార్క్ అంతా ఇక్కడ షిఫ్ట్ చేస్తున్నారు. అండ్ మల్టీనేషనల్ కంపెనీస్ ఉన్నాయి అండ్ ఫార్మాసిటికల్ కంపెనీస్ ఉన్నాయి. నెక్స్ట్ చూసినట్లయితే మనకి రాజాపూర్ దగ్గర ఉన్నటువంటి పోలేపల్లి సెజ్ అండి. ఈ సెజ్ అనేది మనకు ఆల్మోస్ట్ ఒక 1000 ఎకర్లో డిజైన్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి 500 కంపెనీస్ వరకు ఇక్కడ వర్క్ చేస్తున్నారండి. సో ముందుకు వచ్చినట్లయితే మనకి జడ్చర్ల టౌన్ ఉంటుందండి. సో జడ్చర్ల టౌన్ దాటిన తర్వాత మనకు వచ్చేది నెక్స్ట్ భూత్పూర్ టౌన్ అండి. భూత్పూర్ టౌన్ అనేది మున్సిపాలిటీ అండి. సో మున్సిపాలిటీ నుంచి మనం ఎగ్జాక్ట్ గా 10 minutes డ్రైవ్ డిస్టెన్స్ లో మనం వెంచర్ దగ్గర చేరుకుంటాము. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి రోడ్ వచ్చేసి ప్రజెంట్ ఉన్నటువంటి 100 feet రోడ్ అండి. అయితే ఈ 100 feet రోడ్ అనేది మనకి కర్ణాటకలోని చించోడు నుంచి శ్రీశైలం వరకు కనెక్టివిటీ అవుతుందండి. అండ్ 3 districtsను కనెక్ట్ అవుతూ వెళ్తుంది. ఒకటి వచ్చేసి మహబూబ్ నగర్ అండ్ నాగర్ కర్నూలు వనపర్తి డిస్ట్రిక్ట్స్ని కనెక్ట్ అవుతూ వెళ్తుంది. అండ్ హెవీగా ఫ్లోటింగ్ ఉన్నటువంటి ఏరియా అండి. ఈ హైవే అనేది మనకి స్టేట్ హైవే అండి. సో ఈ స్టేట్ హైవేకి ఫేసింగ్ ఉన్నటువంటి వెంచర్ ఎవరైతే లాంగ్ టర్మ్ లో ఇన్వెస్ట్మెంట్ చేద్దామని చూస్తున్నారో అలాంటి వారికి ఎక్సలెంట్ గా సూటబుల్ అవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి రోడ్ అనేది క్లియర్ గా చూపిస్తున్నామండి. సో ఇలాంటి వెంచర్స్ మనకి చాలా రేర్ గా ఉంటాయండి. అండ్ ఈ ప్రాజెక్ట్ సరౌండింగ్ లో ఉన్నటువంటి డీటెయిల్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మున్సిపాలిటీకి ఎగ్జాక్ట్ గా 10 minutes డ్రైవ్ డిస్టెన్స్ లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ ఇది ఇక్కడ నుంచి 10 minutes డ్రైవ్ డిస్టెన్స్ లో ఉంటుంది. అండ్ అదే విధంగా ప్రాజెక్ట్ దగ్గరలో చూసుకున్నట్లయితే మనకి 2 అతిపెద్ద రిజర్వాయర్స్ ఇక్కడ కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందండి. ఒకటి వచ్చేసి మనకి కర్వేనా రిజర్వాయర్ అండ్ రెండోది వచ్చేసి వట్టెం రిజర్వాయర్. ఒక్కసారి ఈ రిజర్వాయర్ల వర్క్ కంప్లీట్ అయిందంటే ఇక్కడ ఉన్నటువంటి ల్యాండ్ రేట్స్ కి విపరీతంగా డిమాండ్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రీజనబుల్ బడ్జెట్ లో ఉన్నప్పుడు అండ్ ఈ ప్రాజెక్ట్ లో ఉన్నటువంటి డెవలప్మెంట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి అప్రోచ్ రోడ్ అనేది మనకి 33 feet తోటి ఇవ్వడం జరిగింది. అండ్ ఇంటర్నల్ రోడ్స్ వచ్చేసి మనకి 33 feet తోటి ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ కర్బింగ్ స్టోన్ డెవలప్ చేయడం జరిగింది. ఎవెన్యూ ప్లాంటేషన్ డెవలప్ చేయడం జరిగింది. అండ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ డెవలప్ చేశారు. అండ్ వాటర్ కనెక్షన్ డెవలప్ చేశారు. అండ్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా ప్రొవైడ్ చేస్తున్నారు. పార్క్ ఏరియా ప్రొవైడ్ చేస్తున్నారు. చుట్టూ కాంపౌండ్ వాల్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి స్ట్రీట్ లైట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఎక్సలెంట్ గా డెవలప్ చేసిస్తున్నారండి. సో 100 feet రోడ్ కి ఫేసింగ్ అయినటువంటి ప్రాజెక్ట్ అండ్ స్టేట్ హైవే కి ఫేసింగ్ ఉన్నటువంటి ప్రాజెక్ట్ అండి. సో ఎక్సలెంట్ గా డెవలప్ చేయడం జరిగింది. ప్రాజెక్ట్ లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి మరొక బెనిఫిట్ ఏంటంటే ఇది మనకి ఆల్మోస్ట్ ఒక గేటెడ్ కమ్యూనిటీగా డిజైన్ చేయడం జరిగింది. చుట్టూ కాంపౌండ్ వాల్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో దానికి సంబంధించినటువంటి విజువల్స్ అంతా చూస్తున్నారు. అండ్ లాస్ట్ కి వచ్చేసి మనం ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే పర్ స్క్వేర్ యార్డ్ 8000 rupees కోట్ చేస్తున్నారండి. అండ్ మనకి బ్యాంక్ లోన్ అవైలబుల్ ఉంటుంది. అండ్ ప్రైజింగ్ అనేది స్లైట్ గా నెగోషియబుల్ అవుతుందండి. ఇలాగే డైరెక్ట్ గా ఓనర్ ప్రాపర్టీస్ అండ్ బిల్డర్ ప్రాపర్టీస్ కావాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి ప్రాపర్టీ తోటి మేము ముందుకు వస్తాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.